సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కాపునాడు వీక్షకులకు స్వాగతం. బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన చరిత్ర కందని యోధుడు ద్వారబంధాల చంద్రయ్య. ఆయన చరిత్రను గంధం అప్పారావు గారి సౌజన్యంతో పాఠకులకు అందిస్తున్నాం. నిజానికి మన్యంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గిరిజన దళిత పీడిత వర్గాన్ని సంఘటితం చేసి పోరాటం జరిపిన మొదటి కాపు యోధుడు ద్వారబంధాల చంద్రయ్య. మన్యం విప్లవ వీరుడిగా తొలి పూజలు అందుకోవలసిన ద్వారబంధాల చంద్రయ్య చరిత్ర పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా మరుగున పడింది. ద్వారబంధాల చంద్రయ్య క్రీస్తు శకం 1850-60 దశకంలో ప్రస్తుతం విజయనగరం జిల్లా బొబ్బిలి తెలగ వీధిలో దశమి గడియలకు ముందుగా మూలా నక్షత్రంలో జన్మించాడు. తండ్రి లక్ష్మణ, తల్లి లక్ష్మమ్మ. ఆ రోజుల్లో మూలా నక్షత్రంలో జన్మించిన ఆడ మగ శిశువులను గొంతులో ధాన్యం గింజ వేసి చంపి పూడ్చిపెట్టేవారు. చంద్రయ్య జన్మించడానికి ముందే అతని తండ్రి ఆఫ్ఘనిస్తాన్లో తిరుగుబాటును అణచడానికి బొబ్బిలి సంస్థానం ద్వారా బ్రిటిష్ వారి తరపున పోరాడటానికి కాబూల్ వెళ్ళిపోయాడు. తల్లి చంద్రయ్యను కన్న కొద్ది కాలానికే మరణించింది. యుద్ధానికి వెళ్ళిన తండ్రి ఎంతకాలానికి తిరిగి రాలేదు. ద్వారబంధాల చంద్రయ్య మాతామహులు తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుత శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామం. ఇతని మేనమామలు రమణం రామయ్య, లక్ష్మణులు పురిటి కన్నైన చంద్రయ్యను నెల్లిపూడి చేర్చారు. నెల్లిపూడిలో నేటికి రమణం కుటుంబం వారు ఉన్నారు. చంద్రయ్యకు రమణం రామయ్య కుమార్తె సీతమ్మనిచ్చి బాల్య వివాహం జరిపించారు. 1841 తర్వాత పెద్దాపురం సామ్రాజ్యం పతన దిశలో పడిపోయింది. 1857 నాటికి పిఠాపురం సంస్థానం ఉచ్చదశలో ఉంది. పెద్దాపురం సంస్థానం సంతానలేమి వల్ల బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపివేయబడింది. పెద్దాపురం సంస్థానం పతనం తర్వాత ఆయా భాగాలు కాట్రావులపల్లి, కెర్లంపూడి, కోలంక, పోలవరం, మొగలుతుర్రు, పేరూరు, కాట్రేనికోన, పంగిడిగూడెం, కొత్తపల్లి, పటౌలి, కోటిపల్లి, కపిలేశ్వరపురం వెళ్ళగా ఉండేవి. ఇవిగాక మరికొన్ని కూడా ఉండేవి. చంద్రయ్య నివసించు గ్రామం నెల్లిపూడి తోటపల్లి ఎస్టేట్లో ఉండేది. ఈ తోటపల్లి ఎస్టేట్ను పిఠాపురం రాజావారు పెద్దాపురం సంస్థానం నుండి వేలంపాటలో కైవసం చేసుకున్నారు. ఈ తోటపల్లి ముఠాతో పాటుగా జడ్డంగి ముఠ, దచ్చర్తి ముఠ, రంపయ్యర్రపాలెం ముఠాలు కూడా ఉండేవి. ఈ దిగువ 3 ముఠాలు బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండేవి. చంద్రయ్యకు పెద్దగా విద్యాబుద్ధులు అబ్బలేదు. తుపాకీ విద్య, బాణం విద్య, కర్రసామునందు మాత్రం మంచి ప్రవీణుడు. నెల్లిపూడి ప్రాంతంలోని వీరి మేనమామలు పెత్తందారులుగా ఉండేవారు. పన్ను వసూళ్లు మొదలగు వ్యవహారాలకు పిఠాపురం సంస్థానానికి జవాబుదారులుగా ఉండేవారు. చంద్రయ్య యుక్త వయసు వచ్చునాటికి దేశంలో ఘోర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం గోదావరి మీద ఆనకట్ట కట్టినప్పటికీ ఆ ఆనకట్ట దిగువ భాగానికి తప్ప మిగతా మెట్ట ప్రాంతం తీవ్రమైన వర్షాభావం ఏర్పడింది. రహదారులు లేవు. ఒకవేళ గోదావరి దిగువ ప్రాంతంలో కొద్దో గొప్ప పండిన పెద్దాపురం నుండి మెట్ట ప్రాంతం అంతా తీవ్ర కరువు ప్రాంతంగా మారిపోయింది. అదే కాలంలో కలరా, మసూచి, ప్లేగు వంటి భయంకరమైన అంటువ్యాధులు ప్రబలి ప్రతి 5గురిలో 2 చనిపోయారు. అంటే 40% ప్రజలు చనిపోయారు. అదే కాలంలో గుంటూరు కృష్ణా మండలంలో 50% జనం చనిపోయారు. అదే సమయానికి కాకినాడ ప్రాంతంలో పెను తుఫాను సంభవించి వేలాది మంది చనిపోయారు. పంటలన్నీ ఉప్పునీటి పాలయ్యాయి. ఇంతటి కరువు కాలంలో ఆయా సంస్థానాధీశులు ప్రజలను పన్నులు, పుల్లరి పేరిట పీడించసాగారు. పన్ను కట్టని వారి ఆస్తులను, పశువులను, వ్యవసాయ పనిముట్లను వేలం వేసేవారు. జప్తులకు గురైన వారు, చాటింపునకు గురైన వారు అది అవమానంగా భావించి ఊరు విడిచి వెళ్ళిపోయేవారు. ఆ విధంగా మన్యం గ్రామాలన్నీ వలసలతో నిండిపోయాయి. సంస్థానాధీశులు, జమీందారుల పాలెగాళ్ళు
ముఠాదారులు భోగలాలసులయ్యారు. విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడిపోయారు. స్త్రీలపైన పేదవారిపైన అత్యాచారాలకు అంతులేదు. తెల్లదొరలు వీరి మాటల్నే నమ్మేవారు తప్ప ప్రజల యోగక్షేమాలు స్వయంగా చూసి ఎరుగరు. ఈ విధంగా ప్రజల్లో తీవ్ర నైరాశ్యం ఏర్పడింది. గోదావరికి ఆనకట్ట కట్టడం, రైలు మార్గాలు వేయటం, తంతి తపాలా వంటి సౌకర్యాలు ఏర్పడ్డాయి. రైలు మార్గాలు మన ఖనిజ సంపద ఇంగ్లాండుకు తరలించుకుపోతున్నారనే బాధ అన్నీ కలిసి బ్రిటిష్ ప్రభుత్వం మీద ఒక ఏవగింపుని కలిగించాయి. వరి, పత్తి, పంచదార మొదలైనటువంటివి కూడా ఇంగ్లాండుకు ఎగుమతి అయ్యేవి. చంద్రయ్య తిరుగుబాటు ప్రారంభించే నాటికి ఆయన వయసు 27 సంవత్సరాలు. అప్పటికే పెద్దాపురంలో శిథిలమైన కోట యందు గల పెరంగులను నెల్లుపుడి సమీపంలో గల బురద కోటకు తరలించాడు. పెరంగి ఉపయోగించే నిపుణులను పిఠాపురం నుంచి తోడుకొని వెళ్ళి గిరిజనులకు పెరంగిని ఉపయోగించే విధానం నేర్పించాడు. 1857 లార్డ్ డల్హౌసీ చట్టం ప్రకారం పెద్దాపురం సామ్రాజ్యం బ్రిటిష్ ఇండియాలో చేర్చబడింది. బ్రిటిష్ ప్రభుత్వం అన్ని గ్రామాల్లోనూ సారా, నల్లమందు, గంజాయి పాటలను ప్రవేశపెట్టింది. దాంతో గిరిజనులు చంద్రయ్య నాయకత్వంలో తిరుగుబాటు మొదలుపెట్టారు. మొట్టమొదటిగా ప్రస్తుత పత్తిపాడు మండలం చింతలూరు నూకాలమ్మ తీర్థంలో తగవు ప్రారంభమైంది. అప్పటికి కొంతకాలం అది సద్దుమణిగిన తరువాత చంద్రయ్య గిరిజనులను వెంట తీసుకొని పెద్దిపాలెం మీద దాడి చేశాడు. అక్కడ చింతాడుల అక్కయ్యను వడ్డీ వ్యాపారి ప్రజలను తీవ్రంగా బాధిస్తూ ఉండేవాడు. గిరిజనుల భూములను అసలు ప్లస్ వడ్డీని కలిపి రాయించుకొని బాధ పెడుతూ ఉన్నాడు. మొట్టమొదటిసారిగా జరిగిన ఈ దాడి చంద్రయ్యకు బాగా కలిసి వచ్చింది. వెండి రూపాయలు, బంగారం, వరి పంట, మిర్చి, ఇతర మానవావసరాలైన దినుసులు సమృద్ధిగా లభించాయి. వాటిని గిరిజనులకు, పేదలకు సమానంగా పంచి మిగిలిన కొద్ది పైకంతో ఆయన ఆయుధాలు సమకూర్చుకున్నాడు. చిల్లంగి మీద 3 సార్లు దాడి చేసి అక్కడి సంపదను ఎడ్లబండి మీద బురదకోటకు తరలించాడు. కిర్లంపూడి జమీందారు చంద్రయ్యకు జడిసి కోట చుట్టూ పటిష్టమైన గోడలు ఏర్పాటు చేసుకున్నాడు. చంద్రయ్య ఎప్పుడు వచ్చి పడతాడో అని సుమారు 100 మంది మనుషులు మారణాయుధాలతో కోటను కాపలా కాసేవారు. తరచూ చంద్రయ్య పెద్ద రైతుల మీద, పెద్ద వ్యాపారుల మీద వారపు సంతలు, పెద్దాపురం, తుని సంతలకు వెళ్ళే ఆహార ధాన్యాలను, వాటిని తీసుకువెళ్ళే బండ్ల మీద దాడి చేసి ఆహార పదార్థాలను, ఇతర వస్తువులను పట్టుకు వెళ్ళేవాడు. 1884 సంవత్సరం నుండి 91 వరకు ద్వారబంధాల చంద్రయ్య తిరుగుబాటు వల్ల గోదావరి జిల్లాలో ప్రభుత్వానికి ఆదాయం సగానికి సగం పడిపోయింది. ఎల్లెడల అరాచకం ప్రబలిపోయింది. వర్షాభావం, భయంకరమైన అంటువ్యాధులు తోడైనాయి. పంటలు నాశనమైపోయాయి. ఆ పరిస్థితుల్లో ప్రజలు వలసబాట పట్టారు. కొంతమంది ఉత్తరాంధ్రకు పోతే మరికొంతమంది దక్షిణ కోస్తా జిల్లాలకు వలస వెళ్ళారు. చంద్రయ్యను ఎలాగైనా పట్టి బంధించడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పెద్దాపురం మెట్ట ప్రాంతం కల్లోలిత ప్రాంతంగా ప్రకటించబడింది. చంద్రయ్యకు సహకరించిన వారు కానీ, ఆశ్రయం ఇచ్చిన వారు కానీ నేరస్తులుగా పరిగణించబడతారని గ్రామాల్లో చాటింపు వేయించారు. అతనిని సజీవంగా పట్టించిన వారికి 1000 రూపాయల బహుమతి ప్రకటించారు. ఆ రోజుల్లో వస్తు మార్పిడి పద్ధతి ఎక్కువగా అమలులో ఉండేది. ధాన్యం బస్తా ఖరీదు 1 రూపాయి. చంద్రయ్య ప్రచ్ఛన్న వేషంలో జనం మధ్యలోనే ఉండేవాడు. చాలా వరకు పేదవారి ఆకలిని తీర్చడానికి ప్రయత్నించేవాడు. అతను స్థాపించిన అనేక గంజి సత్రాలు మూతపడ్డాయి. ప్రజలు మరింత ఇరుకున పడ్డారు. ఏది ఏమైనా ప్రజలకి ఆ రోజులు చాలా దురదృష్టకరమైనవి. చంద్రయ్యకు కిర్లంపూడిలో బంధువులున్నారు. ఏనుగు వెంకటస్వామి, కంతిస్వామి. కిర్లంపూడి జమీందారిని రమణయ్యమ్మ సోదరులు నరసింహరాయులు, ప్రకాశరాయుడు. వీరిద్దరూ చంద్రయ్యను బంధించడానికి పథకం పన్ని కలెక్టర్ అనుమతి తీసుకున్నారు. ఏనుగు వెంకటస్వామి, కంతిస్వామిలను కుట్రలో భాగం చేసుకొని ఆహార ధాన్యాలు, డబ్బు ఇస్తామని చంద్రయ్యకు కబురు పంపించారు. చంద్రయ్య వీరి మాటలు నమ్మాడు. ఒక ముహూర్తాన కిర్లంపూడి మోదుగుల రేవడిలో తన అశ్వాన్ని, అనుచరులను ఉంచి కిర్లంపూడి ఏనుగు వెంకటస్వామి ఎంట ప్రవేశించాడు చంద్రయ్య. అది రాత్రి సమయం.
కుశల ప్రశ్నల తర్వాత భోజనం పెట్టి అందులో మత్తుమందు కలిపారు. అతను మత్తు నిద్రలో ఉండగా బ్రిటిష్ సైన్యం చంద్రయ్యను బంధించింది. అతనికి స్పృహ వచ్చేసరికి బ్రిటిష్ సైనికుల చేతుల్లో ఉన్నాడు. తెల్లవారి ఏనుగల వీధి రామకోవిల దక్షిణ దిశలో గల రావి చెట్టుకు అతన్ని కట్టి కాల్చివేశారు బ్రిటిష్ సైనికులు. శవాన్ని కూడా బంధువులకు అప్పగించలేదు. కాకినాడ సంత చెరువు సమీపంలో ఎట్టివాళ్ళు ఆ శవాన్ని ఖననం చేశారు. ఈ విధంగా చంద్రయ్య శకం ముగిసిపోయింది. Please subscribe our channel.